చూసుకొని చెత్త వేయొచ్చు కదా. నా డ్రెస్ అంతా పాడు చేసేశారు. సారీ సార్. సారీ ఏంటి? నా షో జరుగుతోంది, నేను వెంటనే వెళ్ళాలి. ఒక పని చేద్దాం, మీరు మీ డ్రెస్ ఇవ్వండి, మేము ఉతికాక మీకు ఇస్తాం. కామెడీ చేస్తున్నావా? నేనెవరో మీకు తెలుసా? మంత్రాలకి మరొక పేరే నేను. ఆ, అరే సార్, తెలియకుండా వేసామని చెప్తున్నాం కదా, ఎందుకు అరుస్తున్నారు? బాగా చెప్పారు. సారీ అని మేము చెప్పాం కదా. ఏంటి ఇక్కడికి వచ్చి ఓవర్గా మాట్లాడుతున్నారా? నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? నీలాంటి పక్షుల్ని నా టోపీలో నుండి బయటికి తీస్తాను. ఇతను డూప్లికేటే టోపీలో నుంచి పక్షుల్ని ఎగరేస్తారు. నన్నే డూప్లికేట్ అంటున్నావా? నా కోపం వచ్చిందంటే నిన్ను డాంకీగా మార్చేస్తాను. నన్ను ఆల్రెడీ అందరూ అంతే పిలుస్తారు, అంతే కదా? ఇలా చూడు, నీ మాటలకి భయపడే వాళ్ళం మేము కాదు. నాకు తెలుసు, నువ్వు రోడ్లు చిమ్మేవాడివే కదా. అలాగా, నా పవర్ ఏంటో చూపిస్తాను. పక్క పక్క డక్క జక్క బక్క. నా చేతిలో ఉండే మంత్రదండమా, వెంటనే వాళ్ళని కోడిగా మార్చేసేయ్. మేము చాలా తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. తన్ని కోడి పుంజుగా మార్చొద్దు. అవును, తను ఒక పీజియన్ గా మార్చండి. బుద్ధి లేని వాళ్ళరా, క్యాట్ గా మార్చమని రిక్వెస్ట్ చేయండి, అర్థమైందా? అది కుదరదు. తన జీవితాంతం అలాగే ఉండి తీరాలి. నాలాంటి మంత్రగాళ్లతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. ఈ కోడి నా స్పౌట్స్ ని తినేస్తోంది. మేడం, అది కోడి. వాటెవర్, ముందు దీన్ని తీసుకెళ్లి బయట పడేయండి. హే, త్వరగా బయటకు వెళ్ళు. షూ 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 షూ. మేడం, మీరు అంతగా కోపగించుకోకండి, అది మన బన్నీయే. నువ్వు చెప్పేది నాకేంటో అనుమానంగా ఉంది. ఈ పుంజు బన్నీగా ఎలా మారగలుగుతుంది? అసలు ఇంతకీ బన్నీ ఎక్కడో చెప్పండి. మేడం, ఇదే బన్నీ. దిగులు పడకండి, త్వరలో ఒక కోడి గుడ్డునిస్తాడు. స్టాప్ ఇట్. పుంజులు ఎక్కడైనా గుట్టు పెడతాయా? బన్నీ మాత్రం మనకి ఇంతవరకు ఏమిచ్చాడు? ఇప్పటి వరకు బన్నీ ఎలా ఉన్నాడో ఇది మనతో అలాగే ఉంటుంది. ఒకవేళ ఇది ఇంట్లో ఉంటే మీరు ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదు. ముందు బయటికి తరమండి. షూ. బన్నీ, పట్టుకోండి, పనిని పట్టుకోండి. పట్టుకోండి, బన్నీని పట్టుకోండి. ఆయ్! నేను ఎగరగలుగుతున్నాను. ఎగిరితే ఎంత ఉపయోగం ఉందో ఇప్పుడే నాకు తెలిసిందే. మీలాగా నేను దెబ్బలు తినలేదు. అరే, రోడ్డు క్రాస్ చేయడానికి వరల్డ్ రికార్డ్ చేయాలనుకుంటున్నారా? రండి వెళ్దాం. ఈ బన్నీ ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. పెద్ద ఫైల్ మ్యాన్ అని అంటున్నారుగా. నా పిల్లలకి పెట్టిందంతా తినేసింది. నీకెంత ధైర్యం ఉంటే నా చోటుకే వచ్చి నా పిల్లల ఆహారాన్ని తింటావా? పాక్ 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 పాక్. అరే, అక్కడ దెబ్బలు తింటుంది మన బన్నీయే. మీ కళ్ళు కనబట్టం లేదా? సరే రండి వెళ్దాం.
అరే మనం ఇలాగే ఉంటే డైలీ బండి దెబ్బలు తింటుంది. రండి వెళ్దాం. మనం వెళ్ళి బండిని మార్చమని బతిమాలుకుందాం. రండి. మిత్రులారా, ఇప్పుడు ఈ టోపీలో నుంచి పౌరం వస్తుంది, చూడండి. ఓ ఏంటిది ఆకుపచ్చ రంగులో ఉంది? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను చెప్పేది వినండి, చాలా సమస్యలు వస్తున్నాయి. బన్నీని త్వరగా మామూలుగా మార్చండి ప్లీజ్. అది కుదరదు, తను నన్ను అవమానించాడు. మేమందరం కలిసి సారి చెప్పా కదా, ప్లీజ్. మీకు మాత్రం మ్యాజిక్ తెలిసని ఎందుకు ఇలా చేస్తున్నారు? మంత్రానికి మారు పేరే నేను. నన్ను అవమానించే వాళ్లకు ఇదే గతి పడుతుంది. నా మంత్రాల సహాయంతో తన్నలా మార్చేశాను. కానీ ఈ మంత్రదండ సహాయంతోనే తన్ని మామూలుగా మార్చగలం. కానీ నేను అలా చెయ్యను కదా. ఓ, ఓ, ఏయ్! ఓ, 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 ఓ. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు బన్నీని మామూలుగా మార్చేస్తాం. బన్నీని మళ్ళీ క్యాట్ గా మార్చేయాలి. ఆ మంత్రం ఏమిటో జ్ఞాపకం ఉందా? నాకు గుర్తుంది. అక్క బక్క జక్క బక్క జిక్క. నా చేతిలో ఉండే మంత్రదండమా, కోడిగా ఉన్న తన్ని సింహంగా మార్చు. నువ్వేం చేశావు? బండి నేను సింహంగా మార్చేశాను. ఖచ్చితంగా మనల్ని సురక్షితంగా చూసుకుంటాడు. ఏ బుద్ధిలేనోడా, వాడేంట్రా మనకి రక్షణ ఇచ్చేది? నేను అలా ఆలోచించడం మర్చిపోయాను. మళ్ళీ మంత్రాన్ని చెప్పు. అక్క బక్క బక్క చెప్ప చక్క. నా చేతిలో ఉండే మంత్రదండమే. వెంటనే ఈ సింహాన్ని పిల్లిగా మార్చేసేయి. నా గురించి ఏమనుకుంటున్నారు? నా మంత్రదండాన్ని తీసుకెళ్లిపోదామనుకున్నారా? మర్యాదగా ఇచ్చేయండి. తీసుకోండి, మా పని అయిపోయింది. వద్దు, కనుక ఇది ఇచ్చావంటే మళ్ళాంటి వాళ్ళని కోడి ఎలకలాగా మార్చి పారేస్తాడు. అది తెలుసుకోండి. వద్దు, ఎంత పని చేశారు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. అరే ఏంటి మీరు ఇక్కడే ఉన్నారా? తెలియకుండా చేసాం, తప్పైపోయిందని చెప్పాం కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. తప్పకుండా తిరిగి వస్తాను. కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మీ మంత్రశక్తిని మంచి వాటికి ఉపయోగించండి. అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు ఒకసారి చేశారంటే మీ మంత్రదండంతో మీ ఒళ్ళు మొత్తం ఒలిచేస్తాం మేము. అర్థమైందా?
చాలా తమాషైన వ్యక్తి. పొద్దున్నుంచి ఇప్పుడు దాకా కుప్ప వేసినందుకు మనతో గొడవ పడుతున్నాడు. బన్నీ ఒకసారి నా కోసం కుక్కర్ కోకో అన్నాను. ఎందుకు నేనేమైనా కోడి పుంజునా?